హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేస్తున్నాను కొర్ర దోస అండి. ఫస్ట్ అయితే మెజర్మెంట్ మీకు చూపిస్తాను. 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ 1 గ్లాస్ ఆల్రెడీ వాటర్‌లో వేశాను. ఇప్పుడు ఇంకొక గ్లాస్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకే నేను మిల్లెట్స్ అనేది యాడ్ చేస్తానండి. నేను కొర్రలు యూజ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన మిల్లెట్స్ మీరు యూజ్ చేసుకోండి. నేనైతే మోస్ట్‌లీ దోసలకి, ఇడ్లీలకి వాటికి కొర్రలనేవి నేను యూజ్ చేస్తానండి. సో, ఫస్ట్ 1 గ్లాస్ ఇలాగా మెజర్మెంట్ పైన అంతా తలగట్టేసేసి వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక గ్లాస్ కూడా నేను వేస్తున్నానండి. మనకి ఓన్లీ వైట్ రైస్ అయితే దాంట్లో ఎక్కువ ఫైబర్ కంటెంట్ అనేది ఉండదు. ఈ రైస్‌లో మనకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ 2 మనము మిక్స్ చేసినప్పుడు మనం ఫుడ్ తీసుకున్న దాంట్లో హై రిచ్ ఆఫ్ ఫైబర్ అనేది మనకుంటుందండి. ఇలాగ వాటర్‌లోకి వేసేసి దీన్ని క్లీన్‌గా వాష్ చేసుకోండి. ఇందులోకి కాస్తంత సగ్గుబియ్యం అనేది వేసుకోండి. మెంతులనేవి కూడా మీరు వేసుకోండి. మామూలుగా దోసకి ఏ విధంగా వేస్తామో ఆ విధంగా వేసేయండి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లో నేను 1 గ్లాస్ ఆఫ్ ఉరాద్ దాల్ తీసుకుంటున్నానండి. బ్లాక్ గ్రామ్ ఇవి. 1 గ్లాస్‌కి తీసుకుంటున్నానండి. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి అంటే 2 గ్లాస్ మిల్లెట్స్ వేశాను. 2 గ్లాస్ వైట్ రైస్ వేశాను. దానికి 1 గ్లాస్ ఆఫ్ ఉరాద్ దాల్ వేస్తున్నానండి. ఉద్ది బ్యాళ్ళు వేశాను. దీన్ని క్లీన్‌గా మీరు వాష్ చేసేసి ఓవర్ నైట్ అనేది మీరు సోక్ చేసుకోండి. దీంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ అటుకులు తీసుకుంటున్నాను. దాన్ని కూడా నేను క్లీన్‌గా వాష్ చేసేసి సోక్ చేశాను. ఈ మూడిటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇప్పుడు మార్నింగ్ ఈ విధంగా సోక్ అయిపోయాయండి. మొత్తం మనకి ఉద్దిబ్యాళ్ళు ఇవి, నెక్స్ట్ అటుకులు, నెక్స్ట్ మిల్లెట్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదండీ! ఇది మనకి హెల్త్‌కి చాలా మంచిదండి. దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఉంటుందండి. దీంట్లో హై రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది షుగర్ పేషెంట్స్‌కి మంచిదండి. మోస్ట్‌లీ షుగర్ పేషెంట్స్ నైట్ టైమ్స్ మిల్లెట్స్ అనేవి మీరు మీ ఫుడ్‌లో యాడ్ చేసుకుంటే మీకు నైట్ టైమ్స్ మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోకుండా మీకు కంట్రోల్ చేస్తుందండి. షుగర్ పేషెంట్స్ ఒకటే కాదండి, ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది మంచి ఫుడ్ అనే చెప్పాలండి మిల్లెట్స్ అనేవి. ఎందుకంటే దీనివల్ల మీరు వెయిట్ లాస్ అనేది అవుతుందండి. సో, ఇప్పుడు ఈ విధంగా నేను పేస్ట్ అనేది చేసుకుంటున్నాను. దీన్ని తీసుకొనేసి ఒక లార్జ్ కంటైనర్‌లో నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పిండినంతా ఈ విధంగానే మీరు ఒక దోస బ్యాటర్ లాగా కావాల్సినంత వాటర్ వేసుకొని క్లీన్‌గా మీరు బ్లెండ్ చేసి పెట్టేసుకోండి. ఇదైతే ఓవర్ నైట్ అంతా మనకి ఫర్మెంటేషన్ కానవసరం లేదు. జస్ట్ 5-6 అవర్స్ అయితే మనకి సరిపోతుంది. 7-8 అవర్స్ అయితే అవసరం లేదు. త్వరగా పులిసిపోతుందండి. సో, నైట్ సోక్ చేసి మార్నింగ్ బ్లెండ్ చేసుకోవడం బెటర్ అండి. ఇలా బ్లెండ్ చేసుకునే దాన్ని నేనంతా మంచిగా బీట్ చేస్తున్నానండి. ఇలా మంచిగా బీట్ చేయడం ద్వారా మంచిగా మిక్స్ అవుతుంది. దాంట్లోకి ఎయిర్ ఫార్మ్ అయ్యి మీకు మంచిగా ఫ్లఫీగా ఫర్మెంట్ అయ్యి మంచిగా వస్తుందండి. ఇలాగ బాగా బీట్ చేసేసి ఇప్పుడు దీన్ని మీరు బయటనే పెట్టేసేయండి. 5-6 అవర్స్ అయితే మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాక మీకు ఒకవేళ కావాలన్నప్పుడు 2 అవర్స్ ముందే బయట పెట్టుకుంటే మీకు నార్మల్ టెంపరేచర్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇందులోకి మామూలుగా మీకు దోస బ్యాటర్ మాదిరే మీకు ఎంత కావాలంటే అంత మీ యొక్క క్వాంటిటీని బట్టి తగిన మోతాదులో సోడా, సాల్ట్ అనేది వేసేసి దానిపైననే మీరు వాటర్ అనేది వేయండి. వాటర్ పైన మీరు వేయటం ద్వారా ఇప్పుడు సోడా అనేది లంప్స్ ఫామ్ కాకుండా మంచిగా మీకు కలిసిపోతుందండి. ఇలాగ పైననే వేసేసి క్లీన్‌గా దోస బ్యాటర్‌ని క్లీన్‌గా మిక్స్ చేసేసుకొనేసి మీరు పెట్టుకొనేయండి. ఈ ఫుడ్‌ని మీరు బ్రేక్‌ఫాస్ట్ రూపంలో అన్నా తీసుకోవచ్చు. నైట్ అన్నా మీరు తీసుకోవచ్చండి. ఈ దోస వేసేకి నేను ఇంట్లో తయారు చేసిన ఘీ యూస్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి దీనిపైన నేను దోస వేస్తున్నానండి. మీకు చూపిస్తా చూడండి. ఏ విధంగా ఇది మంచిగా రోస్ట్ అవుతుందో మామూలు దోసలాగానే బాగా వస్తాయండి. సాఫ్ట్‌గా వస్తాయి. మంచిగా క్రిస్పీగా కూడా మీరు చేసుకోవచ్చండి. ఈ దోస పైననే ఇంట్లో చేసిన ఘీ వేశానండి. వేసేసి మూత పెట్టేసుకొనేసి దీన్ని మంచిగా నేను కుక్ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మంచిగా మీకు రోస్ట్ అయింది. దీన్ని ఇప్పుడు తిప్పించి మీకు చూపిస్తాను చూడండి. మామూలుగానే ఈ దోసల్ని మీరు ఎగ్ దోస కానీ, లేకపోతే ఆనియన్ దోస కానీ, లేకపోతే మసాలా దోస కానీ అలాగా మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఈ దోసల్ని మీరు వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు మీకు ఒక ఎగ్ దోస అనేది నేను వేసి చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే కొంచెం పిండి అనేది వేసేసాను. వేసేసి స్ప్రెడ్ చేస్తున్నానండి. ఈ స్ప్రెడ్ చేసిన దానిపైననే ఒక ఎగ్ అనేది నేను వేస్తున్నాను.
సో, దీన్నంతటిని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే క్యాంప్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఈ స్ప్రెడ్ చూపియటం సరిగ్గా రావటం లేదు. ఇలాగ మీరు క్లీన్‌గా స్ప్రెడ్ చేసేసుకునేసి దీనిపైననే కారం పొడి, బ్లాక్ పెప్పర్ పౌడరు అండ్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండి వేసేసి క్లీన్‌గా మీరు అప్లై చేశాక రివర్స్ ఏసేసుకోండి. పైన మీకు కావాలన్నప్పుడు ఘీ అనేది వేసుకోండి. వేసుకొనేసి రివర్స్‌గా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ యాడ్ చేయడం ద్వారా ఇప్పుడు ఇంకా ఇది హెల్త్ బెనిఫిట్ అనేది పెరిగిందండి. ప్రోటీన్ అనేది, మంచి ఫ్యాట్ అనేది మీకు యాడ్ అయింది. వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు పర్ డే ఈచ్ ఎగ్ 1 అన్నా తీసుకోవచ్చండి. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా మంచిగా రోస్ట్ అయింది. నేను మీకు ఇంకొక దోస వేసి చూపిస్తానండి. ఈ విధంగా మంచిగా దోస వేసుకొనేసి దీంట్లోకి నేను టొమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటున్నా అండి. మీరు ఒకసారి ట్రై చేయండి.